Hi guys, good morning all of you. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక చట్టం తీసుకొచ్చింది. అది 498B. ఈ చట్ట ప్రకారం ఏంటంటే పెళ్ళి కాకముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కోలివింగ్ ఉండొచ్చు అన్నమాట. అయితే ఈ కోలివింగ్ అనేది చట్టరీత్యా న్యాయమే, చట్ట ప్రకారం ఇది న్యాయమే అని చెప్పి రీసెంట్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే అబ్బాయి మోస్ట్లీ, ఎందుకంటే రీసెంట్గా ఎక్కువగా అమ్మాయిలు వాళ్ళ మాజీ ఎక్స్తో రిలేషన్లో ఉంటూ కొత్తగా మళ్ళీ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ అబ్బాయితో సరిగ్గా ఉండకుండా, అదేవిధంగా తను లైఫ్ లీడ్ చేయకుండా తనతో విభేదాలు పెంచుకొని మళ్ళీ తను చంపేసి మాజీ లవర్తో మళ్ళీ సెటప్ మళ్ళీ ఫ్యూచర్ని కంటిన్యూ చేసే ఈ జనరేషన్ ఇలాగే ఉందన్నమాట. ప్రజెంట్ జనరేషన్ అంటే ప్రజెంట్ ఒక 1 year బ్యాక్ 6 months బ్యాక్ నుంచి అలాగే ఉందన్నమాట. సో దీని పట్ల మా అబ్బాయిలందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. సో అంటే పెద్దలు అంటుంటారు కదా, అటు ఏడుతాలని ఆలోచించుకుంటూ ప్రతి అమ్మాయి పట్ల మీరు చాలా సానుకూలంగా ఉండి, కేర్ఫుల్గా ఉండి మీరు లైఫ్ లీడ్ చేయాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాం. సో ఇది ఎక్కువగా బాయ్స్కి వచ్చేస్తుంది అనమాట. బాయ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో, ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా బిహేవ్ చేస్తుంటారు, లేకుంటే జీవిత సర్వనాశనం అయిపోతుంది అనమాట. మళ్ళీ సో ఇంకోటి విషయం ఏంటంటే, సో మినిమం 7 years గ్యాప్తోనే ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నమాట. 7 years గ్యాప్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. మ్యాక్సిమం 7 years అంట. సో మీరు కూడా ఎవరికైనా త్వరగా పెళ్లి కాకపోతే త్వరగా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ గాయస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.